ఒంటరి జీవితం ఆలోచించి చూడండి. నీ కష్టాలు పంచుకోలేవు, నువ్వు సుఖాలు పంచుకోలేవు. యేసు ప్రభు ఒంటరి జీవితాన్ని జీవించు వారందరికీ ఆదరణగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒంటరితనం, ఎవరు లేరు, శిష్యులందరూ విడిచి పారిపోయినారు. సొంత వారు కూడా లేరు, సొంత వారు కూడా ఆయనను వదిలిపెట్టినారు. చివరిగా ఆయన సిలువలో అంటున్నాడు 4వ మాట, నా దేవా నా దేవా నీవు నా నేల చేయవచ్చు. అంటే దేవుడు కూడా వదిలిపెట్టిన క్షణం అనుభవించినాడు. అంటే ఇంతగా బాధలు యేసు ప్రభు మరి అనుభవించినాడు. ఈ రిజెక్షన్ అనేది ఒక పెద్ద బాధ. బంధువులను తృణీకరిస్తే తట్టుకోలేవు ఆ బాధ. సొంత తల్లి తండ్రి నిన్ను తృణీకరిస్తే తట్టుకోలేవు, అత్తమామలు తృణీకరిస్తే తట్టుకోలేవు, పిల్లలు వృద్ధాప్యంలో నిన్ను తృణీకరిస్తే తట్టుకోలేవు. వీడిని ఎంత కష్టపడి పెంచినాను,